హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత. ఈరోజైతే పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే కట్లెట్ అండ్ పానీపూరినైతే చూపించబోతున్నాను. మా పిల్లలకైతే పానీపూరి అన్నా, కట్లెట్ అయినా చాలా ఇష్టమనమాట. సో, ఇలా రెగ్యులర్‌గా కాకపోయినా అప్పుడప్పుడు ఇంట్లో చేసి పెడుతూ ఉంటాననమాట. సేమ్ మనకి బండి మీద పానీపూరి తిన్న ఫీలింగే ఉంటదనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. దీనికోసమైతే నేను కట్లెట్ బటానీ ఉంటుంది కదా! అది తీసుకున్నాననమాట. నేను కట్లెట్ కోసం కాబట్టి ఎక్కువగానే తీసుకుంటున్నాను. వీటిని మాత్రం మనం నీట్‌గా వాష్ చేసుకొని మినిమమ్ 8 అవర్స్ సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న తర్వాత విజిల్ కుక్కర్‌లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని 8 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి. బాగా కుక్ అయిపోవాలి. అప్పుడే కట్లెట్ అనేది చాలా బావుంటుందనమాట. సో, నేను 8 విజిల్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. మెత్తగా ఉడికిపోయింది. ఇలా నేను చూపిస్తున్న విధంగా కుక్ చేసుకోండి. తర్వాత దీన్ని పోపు చేసుకుంటున్నాను. ఇప్పుడొక కడాయి పెట్టుకొని, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేగిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదా! ఇలా బఠానీని ఇది వేసుకొని కలుపుకోవాలనమాట. నేను కొద్దిగా పప్పు గుత్తి ఉంటుంది కదా! దాంతో స్మాష్ చేసుకున్నాననమాట. మరి మెత్తగా చేసుకోవద్దు. అక్కడక్కడ మనకి బఠానీ కూడా కనిపించాలి. అప్పుడే కట్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో, కొద్దిగా వేగిన తర్వాత నేను చాట్ మసాలా ఉంటుంది కదా! అది వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఒక 2 ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా స్మాష్ చేసేసుకొని, ఇలా వేసుకొని కలుపుకుంటున్నాను. ఒకవేళ బంగాళదుంప లేకపోయినా కూడా ఓన్లీ బఠానీతో కూడా చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత, మనం బఠానీ కుక్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్స్‌ట్రా వాటర్ ఉంటుంది కదా! అది కూడా వేసుకొని కలుపుకుంటున్నాననమాట. అది లేకపోతే మీరు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ఒక 5 మినిట్స్ వరకు మగ్గిన తర్వాత వాటర్ అనేది దగ్గర పడ్డ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని, ఇంకా ఒక 1 మినిట్ పాటు మగ్గిన తర్వాత దించేసుకోవడమే. నెక్స్ట్ అయితే పానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాననమాట. మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోకి 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ యాడ్ చేసి. దా కొద్దిగా చింతపండు సోక్ చేసుకొని ఎంత పులుపు కావాలో అంత చింతపండు రసం తీసుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా నార్మల్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను. ఒకవేళ మీకు కారం ఎక్కువగా వద్దు అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్‌నైతే స్కిప్ చేసేసేయండి. మీరు ముందుగా వేసుకున్నారు కదా పచ్చిమిర్చి అది సరిపోతుంది. నెక్స్ట్ అయితే పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే ఇవి మామూలుగా మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయన్నమాట. ఇవి తెచ్చుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా పూరీలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. లేదంటే మాడిపోతాయన్నమాట. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇంకా పానీ పూరి అనేది సర్వ్ చేసేసుకోవడమే. ఒక్కొక్క పూరి తీసుకొని దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం గదా! పానీ అది వేసుకొని కొద్దిగా కట్లెట్ మసాలా వేసుకొని, ఆనియన్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇలా పానీపూరి తిన్న తర్వాత కట్లెట్ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కట్లెట్ కూడా వేడి వేడిగా సర్వ్ చేసుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసి మనం కొత్తిమీర, మనం ప్రిపేర్ చేసుకున్న పూరీని కూడా ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.